సికింద్రాబాద్ వారసిగూడ బౌద్ధ నగర్లో విషాదం మరియు దారుణం చోటు చేసుకుందని చెప్పొచ్చు. చాలా దారుణమైన ఘటన అనే చెప్పొచ్చు. ఒకవైపు కన్న తల్లికి అంత్యక్రియలు చేయలేక, డబ్బులు లేక 8 రోజుల పాటు ఆ బాడీని అట్లనే పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆ బౌద్ధ నగర ఆ విజువల్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడనే ఉన్నాము. ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ఇదే ఇంట్లో 6 మంత్స్ నుంచి నివసిస్తూ ఉన్నారు. 3rd ఫ్లోర్లో నివసిస్తూ ఉంటారు. అయితే ఎవరు కూడా గమనించలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇద్దరు కూతురుతో మహిళ నివాసిస్తూ ఉంటుంది. లలిత ఇంట్లోనే ఉంటుంది. ఇద్దరు కూతుర్లు, ఒకరు క్యాటరింగ్ పని చేస్తూ ఉంటారు. ఒక రోజు పని ఉంటుంది, ఒక రోజు పని ఉండదు. ఇంకొక పాప పూర్తిగా కూడా ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉంటుంది తెలుస్తుంది. ఇంట్లో కూడా 3 కుక్కలు ఉంటాయి. కాలభైరవ అంటూ దేవుడు పూజలు చేస్తుంటారు. ఆ కుక్కని పూజిస్తుంటారని పూర్తిగా అయితే తెలుస్తుంది. సుమారుగా 8 రోజులతో పాటు, వారం రోజులతో పాటు తల్లి బాడీని అయితే అక్కడనే పెట్టుకున్నారు. పూర్తిగా చెప్పాలి అంటే సైకలాజికల్గా డిస్టర్బ్ అయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. నిన్న పోలీసులు కూడా అంటే పూర్తిగా వాళ్ళే వెళ్ళి ఎమ్మెల్యేకి చెప్పారు. స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద కూడా చాలా దుర్వాసన వస్తుంది. నిన్న ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి స్థానికంగా వెళ్ళి మాట్లాడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా చెప్పాలంటే వెళ్ళిన తర్వాత అక్కడ పోలీసులు హోమ్కి తరలిస్తాం, మిమ్మల్ని బాడీని పోస్ట్ మార్టంకి తరలిస్తున్నాం కాబట్టి మీరు అక్కడ హోమ్లో ఉండొచ్చు, సేఫ్గా మీరు ఆ ప్లేస్లో ఉండొచ్చు, ఆ తర్వాత మీరు అక్కడ నుంచి రావచ్చు అని కూడా పూర్తిగా చెప్పినప్పటికీ కూడా వాళ్ళు వినని పరిస్థితి అయితే చాలా క్లియర్గా అయితే కనిపిస్తుంది. మనం ఆ రూమ్లోనే, వాళ్ళిద్దరు కూడా ఇప్పటికీ ఆ రూమ్లోనే ఉన్నారు. పోలీసులో హోమ్లోకి తీసుకెళ్తాం మిమ్మల్ని అంటూ పూర్తిగా చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే కూడా ఎవరు కూడా బయటికి రారు, పక్కన వాళ్ళతో మాట్లాడరు. ఒక్కసారి బ్రదర్ ఒక్క నిమిషం, అంటే మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? 1 year అవుతుంది. 1 year అవుతుంది. 1 year అవుతుంది. అంటే వీళ్ళు ఎప్పుడు మీకు కనిపించడం కానీ, మాట్లాడడం కానీ ఇటువంటివి అంటే మేము మార్నింగ్ వెళ్ళిపోతే మళ్ళీ నైట్కి వచ్చేస్తాం. మేము మీకు దుర్వాసన రావడం ఎందుకంటే సుమారుగా 8 రోజులు అవుతుంది కదా, వెళ్తున్నామని ఏదో పిల్లి ఎలుక చనిపోయినట్టు అట్లా వస్తుంది కానీ ఎన్ని రోజుల నుంచి ఆ వాసన వస్తుంది? మేము ఒక 3-4 days ముందు చూస్తున్నాము. బట్ ఇక అంత పట్టిక అంటే ఒక్కొక్కటి తిరుగుతూ ఉంటుంది కాబట్టి మేము అంతే ఇక్కడ ఎన్ని కుక్కలు ఉంటాయి మొత్తం మీద? వాళ్ళ ఇంట్లోకి ఒక యాక్చువల్ నిన్న చోట మేము అది ఉందని కూడా మాకు తెలియదు. మామూలుగా మా అపార్ట్మెంట్లో కూడా తిరుగుతాం. 3 ఇయర్ లేకపోతే 1 నార్మల్ ఒక కుక్క అయితే తిరుగుతూ ఉంటుంది, పిచ్చిది నార్మల్. అది ఏదన్నా తెచ్చి చంపేసిందేమో అని చెప్పేసి అనుకున్నాం కానీ ఇక పర్టికులర్ డెడ్ బాడీ అని అయితే మాకు తెలియదు. యాక్చువల్ నిన్న ఈవినింగ్ న్యూస్ రిపోర్టర్స్ వచ్చిందా కూడా మాకు తెలియదు ఇట్లా జరిగిందని. అంటే ఇద్దరు మహిళలు ఎప్పుడు బయటికి రావడం ఇటువంటిది ఎప్పుడు చూడలేదా మీరు వాళ్ళని గతంలో? మామూలుగా కింద ఎప్పుడో ఒకసారి కనపడతా ఉంటారు కానీ పర్టికులర్గా అయితే మేము అంత పరిచయంగానే ఏది ఎవ్రీథింగ్. వాళ్ళ బిహేవియర్ వైజ్ ఎలా ఉంటుందన్న, అంటే మానసికంగా ఏదన్నా అట్లా ప్రాబ్లమ్? అపార్ట్మెంట్లో ఒకరికొకరి సంబంధం ఉండదు ఎవరికైనా కానీ, అంత పని వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు అంతా బ్యాచులర్స్కి ఇస్తారు మ్యాక్సిమం. ఫ్యామిలీస్ చాలా తక్కువ, 1-2 రేర్ ఫ్యామిలీస్ అంతా. అసలు అనుమానం రాలేదు ఇక్కడ కూడా? వాళ్ళంతా వాళ్ళే చెప్పారా లేదంటే మీరు స్థానికంగా ఉన్న వాళ్ళు చెప్పారా ఏమని ఇలా బాడీ పెట్టుకున్నాము అని చెప్పి? లేదు, మాకు అసలు నిన్న సాయంత్రం టీవీ వాళ్ళు వచ్చిందాక మాకు తెలియదు ఈ విషయం. తెలియదు, నిన్న మార్నింగ్ జరిగిందంట, మేము వెళ్ళిపోయినాక తెలిసిందంట. కానీ వాసన మాత్రం సుమారు 4-5 రోజుల నుంచి వస్తుంది. మీకు ఏమాత్రం అనుమానం రాలేదు? ఏమనిపించా అంటే అంత డెడ్ బాడీ అన్నంత అయితే ఏమనిపించలేదు, ఏదైనా చనిపోయిందేమో అనుకున్నాం. ఇక్కడ రూమ్స్ లో ఉన్న వాళ్ళు వెకేట్ చేశారా? ఇక్కడ పూర్తిగా లాక్ వేస్తుంది రూమ్స్ అన్ని కూడా, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న రూమ్స్. తెలియదు. మీరు వెకేట్ చేస్తున్నారా ఇప్పుడు? అంటే భయపడి కాదు, మాకు టైం అవుతుంది యాక్చువల్ 10 o'clock. అంటే మొత్తం మీద చూసుకుంటే కూడా గత 4 రోజుల నుంచి కూడా దుర్వాసన బాగా వస్తుందంటూ కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ఇదంతా కూడా 4 floors మనం చూస్తున్నట్టయితే కూడా ఇప్పటికీ కూడా ఆ దుర్వాసన నాకు వస్తుంది. చాలా యూజువల్లీ బాడీస్ డీకంపోజ్డ్ అయిపోతాయి అంటే 1 dayకే పొరలు వచ్చేయడం, ఆ తర్వాత పొట్ట బలిపోవడం, లేదంటే ఇటువంటివి స్టెయినింగ్ స్మెల్స్ వస్తూ ఉంటాయి. కానీ అట్లాంటిది 8 రోజుల పాటు వాళ్ళు బాడీని అక్కడనే పెట్టుకున్నారు. ఇప్పటికీ కూడా మనం ఆ రూమ్లో వాళ్ళిద్దరూ అలానే ఉన్నారు. నిన్న పోలీసులు పిలిచి మిమ్మల్ని హోమ్కి తరలిస్తాం, మిమ్మల్ని సేఫర్ ప్లేస్లో పెడతామంటూ క్లియర్గా చెప్పిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా వాళ్ళు లేదు మేము ఇంటికి వెళ్తామని పట్టుపట్టి కూడా ఇంకా దుర్వాసన వస్తుంది ఆ రూమ్లో. అయినప్పటికీ కూడా వాళ్ళు అక్కడనే ఉన్న సిచ్యువేషన్ అయితే చాలా క్లియర్గా అయితే కనిపిస్తుంది. ఒకవైపు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళు నిరాకరిస్తున్నారు మీడియాతో మాట్లాడడానికి. పూర్తిగా అదే రూమ్లో ఉంటామంటూ ఒకవైపు చెప్తున్నారు. వాళ్ళకి చుట్టాలు కానీ స్నేహితులు కానీ ఎవరు లేరు, తల్లి 2 పిల్లలే ఉంటారు. బయటకు వచ్చే సమయంలో కూడా ఎవరు లేని సమయంలో వస్తుంటారు. చాలా మెంటలీ ఇన్స్టేబుల్ ఉన్నారు వాళ్ళంటూ పోలీసులు చెప్తున్నారు. వాళ్ళు సైకాలజికల్ డిప్రెషన్ ఉంది వాళ్ళకంటూ పూర్తిగా చెప్తున్నారు. స్థానికులు అయితే నిన్న పోలీసులు మాట్లాడినప్పటికీ కూడా వాళ్ళు కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు.
చాలా డిస్టర్బ్గా పొంతనే లేని సమాధానాలు చెప్తున్నారు. మానసిక పరిస్థితి సరిగ్గా లేదంటూ చెప్తున్నారు. ఇద్దరు కుమార్తెలు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళినప్పటికీ కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా అంటే ఏదైతే వాళ్ళు బట్టలు వేసుకున్నారో వాళ్ళ బట్టల దగ్గర నుంచి కూడా దుర్వాసన వస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. పోలీసులు కూడా వీళ్ళు పోలీస్ స్టేషన్ వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు పూర్తిగా స్ప్రేస్ యూజ్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇద్దరు కుమార్తెలు ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నప్పటికీ నిజంగానే ఉద్యోగం చేస్తున్నారా లేదా అలా మభ్య పెట్టారా అనేది కూడా ఆ క్వశ్చన్ మార్క్ ఉంది. నిజంగానే తల్లి హార్ట్ అటాక్తో చనిపోయిందని అంటున్నారు. హార్ట్ అటాక్తోనే చనిపోయిందా లేదా వీళ్ళు ఏమైనా చంపేసి ఉంటారా అన్న కోణంలో కూడా పూర్తిగా దర్యాప్తు అయితే చేస్తున్నారు. మరోవైపు చూసుకుంటే కూడా ఓనర్స్ వాళ్ళు మాత్రము రెంట్ పే చేయలేరు. సుమారుగా 2-3 నెలల నుంచి రెంట్ పే చేయట్లేదని పూర్తిగా చెప్తున్నారు. ఇదంతా కూడా 4 బిల్డింగ్ ఫ్లోర్స్ అని అయితే తెలుస్తుంది. స్థానికంగా ఉన్న వాళ్ళు మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలియదు వాళ్ళ గురించి అంటే స్థానికంగా ఉన్న వాళ్ళు అయితే చెప్తున్నారు. ఇదే ఇంట్లో 6 నెలల నుంచి ఉంటున్నాము, చుట్టుపక్కల వాళ్ళకి అసలు పరిచయమే లేదు అంటూ స్థానికులు అయితే చెప్తున్నారు. ఒకవైపు చూసుకుంటే కూడా చాలా దారుణమైన ఘటననే చెప్పొచ్చు. ఎందుకంటే పూర్తిగా ఈ 4 ఫ్లోర్స్ అంతా కూడా ఖాళీ చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవైపు చూసుకుంటే కూడా వాళ్ళే బయటకు వచ్చి ఎమ్మెల్యే పార్టీ ఆఫీస్ పద్మారావుని వెళ్ళి కలిసి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయంటే ఒకవైపు మనకున్న సమాచారం మేరకు చూసుకుంటే కూడా మానసిక పరిస్థితి బాలేక తల్లిని వదిలేక అంటే దీనమైన స్థితిలో వాళ్ళు ఉండే అని కూడా పూర్తిగా అయితే చెప్పొచ్చు. ఎందుకంటే తండ్రికి ఇద్దరికి కూడా గొడవ జరిగింది, విడిపోయారు. కుటుంబ సభ్యులు ఎవరు కూడా పలకరించని పరిస్థితి అయితే ఉంది. తల్లిని కోల్పోవాలా అనే ఒక మెంటల్ ఇల్స్టేబుల్లో సైకాలజికల్గా డిస్టర్బ్ అయిపోయి తల్లి బాడీని అదే రూమ్లో పెట్టుకొని అక్కడ కూర్చొని ఏడ్చి ఆ తర్వాత గొంతు చేతులు కోసుకొని చనిపోయే పరిస్థితికి తీసుకొచ్చారు. అంటే పూర్తిగా చనిపోదామని ఫిక్స్ అయ్యారంటే జస్ట్ ఇమాజిన్ వాళ్ళు ఎంత క్రూషల్ స్టేజ్లో ఉంటే వాళ్ళ మెంటల్ స్టెబిలిటీ ఎంత ఇంబ్యాలెన్స్ అయిపోయిందని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఒకవైపు దేవుని కూడా బాగా పూజలు చేస్తూ ఉంటారు అని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ఒకవైపు కాల భైరవ అంటూ కుక్కని కూడా బాగా పూజిస్తారు, ఓం శాంతిని కూడా పూజిస్తారు అని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఈ బిల్డింగ్ అంతా కూడా చాలా మిస్టీరియస్గానే కనిపిస్తుంది, చాలా కామ్గా అనిపిస్తుంది. లాక్స్ వేసుకొని వెళ్ళిపోతారంటే ఇక్కడ మనము విజువల్స్ చూడొచ్చు, ఓం శాంతి పూజలు చేస్తుంటారు ఇక్కడ అంతా కూడా పూర్తిగా తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే కూడా దూరంగా ఉంటారు, భార్యాభర్తలు ఇద్దరు దూరంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి మైండ్ మొత్తం డిస్టర్బ్ అయినప్పటికీ సైకాలజికల్ డిస్టర్బ్ వల్ల ఇన్స్టెబిలిటీ వల్ల ఇదంతా చేశారని పూర్తిగా తెలుస్తుంది. ఒకవైపు అంత్యక్రియలు చేసే ఖర్చులు కూడా లేవు వాళ్ళ దగ్గర అని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే కూడా ఇద్దరు కూడా జాబ్ చేస్తున్నప్పటికీ కూడా ఒక రోజు ఉంటుంది క్యాటరింగ్ సర్వీస్ చేస్తుంటారు, ఒక 2 days పని ఉంటే 5 days పని ఉండదు అంటూ కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి. రెంట్ కట్టని పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ 3 కోణాలు అంటే ఖచ్చితంగా ఆలోచించవచ్చు. ఒకటి నా అనేవాళ్ళు లేకపోవడం వల్ల, తండ్రి కూడా లేకపోవడం వల్ల ఒకవైపు తల్లిని కోల్పోవాలా, మా ఫ్యూచర్ ఎలా అంటూ బాడీని ఇంట్లోనే పెట్టుకొని ఏడ్చి చచ్చిపోయే ప్రయత్నం చేశారు. మరోవైపు చూసుకుంటే కూడా ఆర్థిక ఇబ్బంది, ఎక్కడి నుంచి అంత్యక్రియలు చేస్తామని ఒక డిస్టర్బ్గా షాక్గా ఫీల్ అయ్యి తల్లి బాడీని ముందు పెట్టుకొని వాళ్ళు ఏడ్చే పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద కూడా చాలా డిసేబుల్ బిహేవియర్ అంటూ పోలీసులు చెప్పారు. నిన్న పోలీస్ స్టేషన్ వెళ్ళినప్పటికీ కూడా పోలీసులు మాస్కులు ధరించి స్ప్రేలు పెట్టుకొని వాళ్ళ దగ్గర అంత దుర్వాసన వస్తుంది. మనం పైకి వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళు ఇంకా అదే రూమ్లో ఉన్నారు. హోమ్కి తరలిస్తాం మిమ్మల్ని, హోమ్కి వెళ్దాం అన్నప్పటికీ కూడా వాళ్ళు వినని పరిస్థితి. తల్లి ఎక్కడైతే చనిపోయిందో అక్కడనే కూర్చునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. స్టిల్ వాళ్ళు అక్కడనే ఉన్నారని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతము బౌద్ధనగర్ వారసుగూడలో జరిగిన ఘటన కొంచెం విచిత్రమైనది, బాధాకరమైన విషయం అని పూర్తిగా చెప్పొచ్చు. దీంట్లో వాళ్ళు కీలకమైన విషయాలు అయితే బయటకు వస్తున్నాయి. వాళ్ళిద్దరు మహిళలు కూడా మీడియా పైన విరుచుకుపడే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎటువంటి శుద్ర పూజలు కానీ ఎటువంటి పూజలు కానీ మేము చేయలేము, మీడియా అంతా కూడా మేము పూజలు చేస్తాం, మా తల్లిని మేమే చంపేస్తామని చెప్తున్నారు. ఇవన్నీ కూడా అవాస్తవం, మేము అటువంటి ఘటనకు పాల్పడలేము, మా మదర్ చనిపోయారు. దీంట్లో ప్రధానంగా కొంతమంది పేర్లు అయితే రాయడం అయితే జరిగింది. ఒక్కసారి మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము, ఓనర్తో మాట్లాడదాం. తను చెప్పే సమాచారం మటుకు వాళ్ళు నేమ్స్ అయితే రాశారు, సూసైడ్ లెటర్ కూడా ఓనర్కి ఇచ్చారని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ఒక్కసారి మనం ఓనర్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. ఎవరి పేరు రాశారు, అసలు ఏం జరిగింది, ఎవరి పేర్లు రాశారు, ఏం జరిగింది అంటే లెటర్లో సిఎల్ రాజు, ప్రకాష్ రెడ్డి అండ్ బిట్టా రమేష్ అని ఇట్లా పేర్లు రాశారు, వీళ్ళే కారణం అని. అండ్ సో
అప్పుడు వాళ్ళ ఫాదర్ మిస్సింగ్ అయినారు, బట్ పోలీసు వాళ్ళు పట్టించుకోలేదని రాసినారు. సో మాకు ఎవరిపైన ఏం కక్ష లేదు, బట్ వీళ్ళందరి కారణము. అంటే మీ పేరు కూడా రాశారు, దాంట్లో ఓనర్ పేరు మీ పేరు కూడా రాశారు, ఏమని రాశారు? అంటే వీళ్ళ వల్ల అందరితోని మాకు బాధ వచ్చింది. వాళ్ళ కారణం అంటే వాడు యాక్చువల్లీ 18th జనవరి రోజు ఆమె హాస్పిటల్కి వెళ్ళింది, ఆమె దమ్ము తీస్తుంది. 18th జనవరి రోజు ఆమె ఆబ్వియస్లీ హార్ట్ అటాక్తో పోయింది. ఇప్పుడు ఫారెన్సిక్ టీమ్ వాళ్ళు ఏం చెప్పారు, హార్ట్ అటాక్తో పోయినారని చెప్పారు. సింప్లీ దే ఆర్ బ్లేమింగ్ అదర్స్ కదా, దే ఆర్ నాట్ ఇన్ దేర్ లాజికల్ సెన్స్. డిస్టర్బ్స్ ఇప్పుడు పోలీసులు కూడా వీళ్ళని కౌన్సిలింగ్ సెషన్కి తీసుకొని పోయినారు కదా. పేర్లు ఏం పేర్లు ఏమని రాశారు దాంట్లో? సిఎల్ రాజు, బిట్ట రమేష్, ప్రకాష్ రెడ్డి, వీళ్ళ పేర్లు రాశారు. అంటే పూర్తిగా కూడా మీకు ఏమైనా మెసేజ్ చేశారా? కంప్లైంట్ కాపీలో అయితే రాశారు, మీకు ఏమైనా థ్రెటనింగ్ మెసేజెస్ కానీ ఇవన్నీ ఏమైనా రాశారా? లేదు, ఏం రాయలే. అంటే ఏంటి మానసిక పరిస్థితి బాగాలేకపోవడం వల్ల మీ పేరు రాస్తారు? నిన్న 1:30కి తెలిసింది కుక్కలను తీసుకొని పోయినారు. సరే మేము ఫోన్ చేస్తున్నాం, ఇట్లా కుక్కలు తీసుకొని పోయినారు, ఖాళీ చేస్తున్నారు అంటే, కాదు మేము వాళ్ళే ఫోన్ చేసి రెంట్ ఇస్తాము, మేము 2-3 డేస్లో కాల్ చేస్తాను, వాళ్ళే ఫోన్ చేసి చెప్పారు అంతే. బట్ వీళ్ళందరూ మేనమామలా లేకపోతే ఏంటి నాకు తెలియదు, వాళ్ళు మాతోనే కూడా తెలియదు, మీకు తెలియదు. నాతోనైతే నిన్న 2 o'clock నార్మల్గానే మాట్లాడినారు. అప్పటి వరకు మీకు ఏం చెప్పలేదు? నాకేం చెప్పలేదు, నాతో నార్మల్గా మాట్లాడి మనం నార్మల్గా కమ్యూనికేషన్ ఫోన్ ఆర్ వాట్సాప్తో కమ్యూనికేట్ చేస్తాం. ఇంకా వాళ్ళే జస్ట్ సింప్లీ అంటే వాళ్ళు ఏం తోచలేక, ఏం ఆన్సర్ లేక, ఏమి చేయలేక ఏదో ఒకటి పేర్లు రాసి కంప్లైంట్ పేపర్లా బిల్డింగ్ పైన, ఓనర్ పైన, పక్క వాళ్ళ పైన, బిల్డింగ్ ఓనర్స్ అట్లా రాసి కంప్లైంట్ రాస్తున్నారు. వాళ్ళు యాక్చువల్లీ దే ఆర్ నాట్ ఇన్ దర్. అంటే మదర్ చనిపోవడానికి కారణం ఏంటి అంటే సూసైడ్ చేసుకుందా లేదంటే హార్ట్ అటాక్? ఇట్ ఈస్ హార్ట్ అటాక్, సమ్ న్యాచురల్ డెత్, సమ్ హెల్త్ కండిషన్ వల్ల అట్లా. మీరు కూడా రిపోర్ట్స్ చూడాలి కదా, మెడికల్ రిపోర్ట్స్ ఏంటివి అవన్నీ మీరు కూడా యూ రిట్రీవ్ ద రిపోర్ట్స్ అండ్ సీ. ఒకవైపు చూసుకుంటే కూడా ఫారెన్సిక్ అధికారులు వీళ్ళంతా కూడా హార్ట్ అటాక్ అనే ప్రధానంగా అయితే చెప్తున్నారు. మరోవైపు చూసుకుంటే కూడా పూర్తిగా కేవలం హార్ట్ అటాక్ వల్లనే చనిపోయారు, కానీ ఇద్దరు ఆడపిల్లలు మాత్రము తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు మీడియా మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, మా తల్లిని మేము చంపేయలేము, తను చనిపోయింది అని చెప్తున్నారు. ఒకవైపు సిఎల్ఎన్ రాజు మరియు ప్రకాష్ రెడ్డి వీళ్ళందరూ, బీటా సురేష్ వీళ్ళందరి పేర్లు కూడా తను కంప్లైంట్ కాపీలో పేర్కొనింది, వీళ్ళ వల్లనే చనిపోతున్నాను. ఇప్పుడు మనతో మాట్లాడిన ఓనర్ ఎవరైతే ఉన్నారో తన పేరు కూడా పేర్కొని వీళ్ళ ఒత్తిడి వల్లనే నేను చనిపోతున్నాను అంటూ పొందలేని సమాధానాలు ఇన్లాజికల్గా మాట్లాడుతుందంటూ ఓనర్ అయితే చెప్తుంది. ప్రస్తుతం మాత్రం వాళ్ళని పోస్ట్మార్టంకి తీసుకెళ్లారు. వాళ్ళ తల్లి పోస్ట్మార్టం అయిపోగానే బాడీని కూడా జిహెచ్ఎంసీ వాళ్ళకి పంపిస్తామంటూ పోలీసులు అయితే సహకరిస్తున్నారు. అంత్యక్రియలకి మేము హెల్ప్ చేస్తామని చెప్తున్నారు. ఆ తర్వాత పూర్తిగా ఇదంతా కూడా సెరమనీ అయిపోయిన తర్వాత వాళ్ళని విచారించే అవకాశాలు చాలా మాట్లాడుతున్నాయి. విచారాలను ఏం చెప్తారు అంటే, ఎందుకు 8 రోజుల పాటు బాడీని పెట్టుకున్నారు, అంత దుర్వాసన వచ్చింది, డీకంపోజ్డ్ అయిపోయింది, బాడీ అంతా కూడా ఉబ్బిపోయింది, చాలా దుర్వాసన వస్తుంది, పొరలంతా వచ్చేసినప్పటికీ, అంటే బాడీ పొరలంతా లేసిపోయినప్పటికీ కూడా ఎందుకని అలా దుర్వాసనలో ఉన్నారు, ఏంటి కారణం? ప్రధానంగా ఏంటంటే తల్లిని కోల్పోతారనే ఒక బాధ వలన లేకపోతే ఆర్థిక ఇబ్బందుల వలన అనేది పూర్తిగా పోలీసులు క్రాస్ క్వశ్చనింగ్ చేసే అవకాశాలు అయితే చాలా మటుకు కనిపిస్తుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.